తెలంగాణలోని పర్యాటక ప్రాజెక్టుల అభివృద్ధి. నెహ్రూ జూపాక్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సమావేశంలో 15 అంశాలకు ఆమోదం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీగా డ్రగ్స్ సీజ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ని 30 సెకండ్స్ ఫటాఫట్ న్యూస్లో చూసేద్దాం ఇప్పుడు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా ఎదిగేందుకు అత్యంత అనువైన ప్రాంతమని, ఆ దిశగా పర్యాటక రంగానికి కొత్త కళ తీసుకురావాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మౌలిక వసతుల కల్పన, గమ్యస్థానాల బ్రాండింగ్, విస్తృత ప్రచార కార్యక్రమాలకు సంబంధించి నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ సమావేశంలో మంత్రి అధికారులకు సూచనలు చేశారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను ఒక శక్తివంతమైన పర్యాటక హబ్ మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. జూలో విహార ఫుడ్ కోర్ట్, సెల్ఫ్ టికెటింగ్ సిస్టమ్, లగేజ్ స్కానర్ ను మంత్రి ప్రారంభించారు. అదనంగా సందర్శకుల కోసం అడవి కోళ్లను విడుదల చేశారు. జూ సిబ్బందికి ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కూడా మంత్రి ప్రారంభించారు. ఇక్కడే స్వయంగా మంత్రి కూడా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం, పీసీసీఎఫ్ సి సువర్ణ, అటవీ శాఖ ఉన్నతాధికారులు, జూ డైరెక్టర్, క్యూరేటర్ తదితరులు పాల్గొన్నారు. జూ పార్క్ లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడి పరిసరాలను మంత్రి ఆసక్తిగా గమనించారు. జూ పార్క్ లో ఉన్న వివిధ రకాల పక్షులను తిలకించారు. జూ పార్క్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో 15 అంశాలకు ఆమోదం తెలిపారు. 5 అంశాలు వాయిదా వేశారు. 2 అంశాలు తిరస్కరించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు అనారోగ్య కారణాల వల్ల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన బోర్డు మీటింగ్ లో ఈవో శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతుందని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. అదేవిధంగా క్షేత్రస్థాయి అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రద్దీకి అనుగుణంగా శ్రీశైలం టోల్గేట్ నుంచి కుమార సదనం వరకు 24 లక్షలతో సీసీ రోడ్లు వేయాలని నిర్ణయించారు. దేవస్థానం వర్క్ షాప్ నుంచి పాతాళగంగ పాతమెట్ల వరకు 36,50,000తో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ బైపాస్ పనులకు ఆమోదం తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. డిఆర్ఐ అధికారులు నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ లో 11.4 కోట్ల రూపాయల విలువైన 11.4 కిలోల క్రిస్టల్ మెత్ ను పట్టుకున్నారు. ఈ కేసులో 2 మహిళలను అరెస్ట్ చేశారు. రైళ్లలో ప్రయాణిస్తున్న అనుమానితులను తనిఖీ చేశారు అధికారులు. వారి ట్రాలీ బ్యాగులను తనిఖీ చేయగా బెడ్షీట్ల మడతల్లో దాచిన 10 ప్యాకెట్ల మాదక ద్రవ్యాలను బయటపెట్టారు. ఫీల్డ్ టెస్ట్ లో ఇవి క్రిస్టల్ మెత్ గా నిర్ధారించారు అధికారులు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు శంషాబాద్ విమానాశ్రయంలో కూడా భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి దగ్గర 6.15 కిలోల హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.